తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు నాగ చైతన్య గారికి గ్రీటింగ్స్ అందించవలసిందిగా బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ముందుగా అభిమాన దేవుళ్లకు, ముందుగా అక్కినేని వంశాభిమానులకు, అంటే వాళ్ళ వంశాభిమానులు కాదు, తెలుగు చలనచిత్ర అభిమానులని నేను మిమ్మల్ని ఎప్పుడో భావిస్తాను. ఒక నందమూరి గాని, ఒక అక్కినేని గాని అభిమానులు కేవలం వ్యక్తిగత అభిమానులు గారు. అవతల ఎవరో ఎక్కడ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన చేసిన పాత్రలు, అలాగే మా నాన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఆయన చేసిన పాత్రలు, ఇక ఆ పాత్రలు నా భూతో ఉన్న భవిష్యత్తు. ఇప్పుడు వస్తున్న సినిమాల పేర్లు అలా ఉన్నాయి, నా భూతో ఉన్న భవిష్యత్తు అని. భూతులు ఏంది సినిమాలు లేవు లాగా తయారైంది ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ. అంటే మారుతున్న కాలాన్ని బట్టి ప్రేక్షకులు మారుతున్నారు, అలాగే మనం మారాలి. ముఖ్యంగా ఈరోజు ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ జోష్ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా విచ్చేసిన, వేదికను అలంకరించిన నా తోటి విద్యార్థి, ఇప్పుడు ఆంధ్ర శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అంటే నాగార్జున ఆయన కలిసి చదువుకున్నారు హెచ్పిఎస్ లో. నాగార్జునకి సీనియర్, ఇక్కడ వయసులతో పర్లేదు, మగాళ్ళమే మనం చెప్పుకోవచ్చు. అలాగే నాకు నిజాం కాలేజ్, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసి చదువుకున్నాం. ఇక అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖులకి, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, తోటి కళాకారులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి నేను అంటే, ముందుగా అంటే నాగ చైతన్య తాతగారైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు బాబాయ్ అయితే, ఈ రోజు ఆ నాగ చైతన్యాన్ని ఆశీర్వదించడానికి ఈ బాబాయ్ ఈ వేదిక మీదకి వచ్చాడు. ముఖ్యంగా చాలా నాగార్జున వాళ్ళ నాన్నగారు లాగే అనుకుంటా, పుణికి పుచ్చుకున్నాడు పూలికలు. ఈజ్ ఎ వెరీ గుడ్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్. ఆయన అంటే ముందు ఆయన తీయాలనుకున్నాడు సినిమా వాళ్ళ బాబుతో, కాదు ఒక మంచి నిర్మాత దిల్ రాజు ఆయన నిర్మాతగా ఉంటే ఇంకెటువంటి నటనలో అయితేనేంటి మనం ఇచ్చే, అంటే ఇప్పుడు బాబాయ్ నాగేశ్వరరావు ఉన్నారు, ఆయన మా నాన్నగారు అంటూ ఉండేవాడు, అనుకరించేవాడు ఎప్పుడు నకిలీ అవుతాడని, అనుసరించేవాడే వారసుడు అవుతాడని. అలాగే మీరు చిత్రాలు పోచి చూసుకోండి, అటు బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు, లేకపోతే నాగార్జున సోదరుడు నాగార్జున నటించిన సినిమాలు చూస్తే ఎటువంటి పోలికలు ఉండవు నటనలో అయితే ఏంటి. అలాగే ఈ రోజు వాళ్ళ సొంత సంస్థ కాకుండా వాళ్ళ దిల్రాజు గారి నిర్మాతగా వెంకటేశ్వర క్రియేషన్ సంస్థలో వాళ్ళ బాబును లాంచ్ చేయడం అనేది చాలా మంచి తెలివైన పనిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ వంశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అంటే మారుతున్న కాలాన్ని బట్టి నటన మారుతుంది, కానీ నటనలో అక్కడక్కడ అది కనపడకుండా పోదు. ఆ నటనలో ఉన్న వంశవృక్షపు ఒక బీజం అది ఎక్కడికి పోదు, అది కనబడితేనే మంచి భవిష్యత్తు. అలాగే వాళ్ళు ఆయన ప్రప్రిత వాళ్ళు నటించిన సినిమాలను కూడా చూసుకుంటూ, అలాగే భగవంతుడు ఆయనకు మంచి సక్సెస్ ఇవ్వాలని, అలాగే అంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది వాళ్ళకి, కుర్రాళ్ళకి. సో ఆ కాంపిటీషన్ లో నిలవాలని అతను భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలు అలాగే ఉన్నాయి. నటనలో కొత్త వాళ్ళ తాతగారు నాన్నగారు నటించిన పాత్రలు నటించాలని, ఎలాగైతే వాళ్ళకు కొత్త ఒక అధ్యాయాన్ని సృష్టించారో ఆ చలనచిత్ర పరిశ్రమలు, అలాగే బాబు కూడా నాగ చైతన్య కూడా అలాంటి కొత్త వరవడిని సృష్టించాలని ఈ తాతగారి ఆశీస్సులు, పైన మా నాన్నగారు ఆ తాతగారి ఆశీస్సులు, ఇద్దరు తాతల ఆశీస్సులు ఉండాలని మొత్తం అభిమానులు వాళ్ళ ప్రోత్సాహం, మీరు మంచి ధరలో ప్రోత్సహించాలని, మంచి సినిమాలు ఇప్పుడు ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే ఎన్నో జోషులున్న ఈ సినిమాలో ఇక్కడికి వచ్చాక తెలిసింది. ముందుగా మా హీరోయిన్ రాధ వాళ్ళ అమ్మాయి కార్తీక ఇందులో హీరోయిన్ అని, నాకు తెలియదు అసలు ఆ అమ్మాయి హీరోయిన్ అని. అలాగే ఇందులో దిల్రాజు పాట పాడాడని కూడా నాకు తెలియదు. అలా ఎన్నో ఇప్పుడు సినిమాలు అన్నది, ఇప్పుడు మేము కొన్ని సినిమాలు తీసినప్పుడు మేము కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
సినిమా అనేది రిలీజ్ కి ముందు ఎక్కువగా మనం ప్రమోట్ చేయడం అన్నది మన ఎంతవరకు ప్రమోట్ చేస్తాం అన్నది. అలాగే ఇక్కడికి నేను ఎలా హతాశుడయ్యానో, రేపు సినిమా ఇప్పుడు బయటపడింది ఆ విషయం. రాధా కూతురు కార్తీక హీరోయిన్ అని, అలాగే ఎవరైనా దిల్ రాజు పాట పాడాడని. సో ఇప్పుడు ఇంకా జోష్ పెరిగింది సినిమాలో. ఈ కార్యక్రమం జరగకముందు, ఎందుకంటే ఏ సినిమాకైనా జరిగేది మొదటి ఘట్టం ఈ యొక్క ఒక పెళ్లి తంతులాగా. ఆ పెళ్లి తంతులో ఘట్టంలో లాగా ఎన్నో ఘట్టాలు ఉంటాయి. పెళ్లి కూతురు చేయడం, గౌరీ పూజ చేయించడం, ఆ పీటల మీద కూర్చోబెట్టడం, తాళి కట్టించడం, మరి ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయించడం. అలాగే సినిమా రిలీజ్ కి ముందు ఒక మొదటి తంతు ఈ యొక్క ఆడియో క్యాసెట్ ఇనాగ్రేషన్. అంటే ఈ రోజు సంగీతం యొక్క ప్రాబల్యం ఎంత ఉందో మనకు తెలుసు. చిత్రం విడుదల కాకముందు ఆ పాటలు విడుదలయ్యి అవి అందరి యొక్క మన్నలను పొందితే ఆ చిత్రం సగం హిట్ అయినట్టే లెక్క అని మన సినిమా పండితులు చెప్తున్నారు. అలాగే ఇవాళ ఇక్కడ ఈ సినిమా సంగీత దర్శకుడు సందీప్ చౌతా సోదరుడు నాగార్జున పరిచయం చేశాడు నిన్ను పెళ్లాడతా సినిమాతో. ఈ రోజు మళ్లీ ఆ సందీప్ చౌతానే ఈ చిత్రాన్ని కూడా సంగీత దర్శకత్వం చేయడం అనేది మరి వాళ్ళు ఒక గుడ్ లక్ అనుకున్నారో, లేకపోతే అది తాత్కాలికంగా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. కానీ ఏదైనా ఈ పిక్చర్ హిట్ అవడానికి ఇది ఒక మంచి కాంబినేషన్. సందీప్ చౌతా, నాగార్జున పరిచయం చేసిన సందీప్ చౌతా వాళ్ళ అబ్బాయికి సంగీతం సమకూర్చడం అన్నది. అలాగే రాధ, మేము ఎన్నో సినిమాలు చేసాం. అండ్ అసలు ఎంత ఆవేశంగా ఉండేది ఆవిడప్పుడు. అండ్ ఇన్వాల్వ్మెంట్, పాటలు ఎంతో హుషారుగా ఆవిడతో పోటీపడి చేసేవాడిని. ఆవిడ చూసి నాకెంతో ఇన్స్పిరేషన్ తెచ్చుకునేవాడిని నేను. అలాగే ఇవాళ వాళ్ళ అమ్మాయి కార్తీక అంటే చెప్పనక్కర్లేదు. ఆ పూలికిని పుణికి పుచ్చుకుని ఉంటుంది. చూడ్డానికి కూడా వాళ్ళ అమ్మలాగే. సో ఆవిడకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఈ చిత్రానికి ముఖ్యంగా ఈ సందర్భానికి కథానాయకుడైన సందీప్ చౌతాకి, మరి మిగతా ఈ యొక్క ఆణిముత్యాల లాంటి పాటికి మణిపూసల్ లాంటి సాహిత్యాన్ని అందించిన రచయితలకి, అలాగే వాళ్ళ గొంతు నరునిచ్చిన గాయకులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పిక్చరు పెద్ద సక్సెస్ కావాలని, ఈ పిక్చరే కాదు ఈ పిక్చరు ఇంకా రాబోయే మంచి బంగారు భవిష్యత్తుకి, నాగ చైతన్యం బంగారు భవిష్యత్తుకి ఒక పునాది కావాలని అందరి ఆశీస్సులున్నాయి. ప్రత్యక్షంగా ఉన్న ఇక్కడ తాతగారి ఆశీస్సులున్నాయి, పరోక్షంగా ఉన్న పైన చెప్పాను మా నాన్నగారు ఇంకో తాతగారి ఆశీస్సులున్నాయని. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఆ కళామ తల్లి దీవెనలు బాబు మీద ఎప్పుడు నీడలా వెంటాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నాగార్జున బాబు ఫోన్ చేశాడు నాకు, బాలా నువ్వు రావాలి ఫంక్షన్ కంటే. అదేంటే అది మన ఇంట్లో, ఇది మన కుటుంబ వ్యవహారం, ఇక్కడ తప్పకుండా వస్తాము. లేదు నేను పర్సనల్ గా పిలవాలి, ఇదంటే వద్దయా రావద్దు, చెప్పేవి చాలు, నేను వస్తాను, తప్పకుండా వస్తానని. అలాగే పరోక్షంగా నన్ను పిలిచిన నిర్మాత దిల్ రాజు గారికి, అందరూ కూడా నాకు పాత్రికేయులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చాలా హార్ట్ఫుల్ గా అందరికీ బ్లెస్సింగ్స్ అందించారు సార్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి అకేషన్ లో కూడా మేనమామ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది కదండి. మరి ఇప్పుడు నాగ చైతన్య గారికి ఆశీస్సుల్ని అందించవలసిందిగా చిన్న మేనమామ విక్టరీ వెంకటేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. ఆ రన్ చూసారా, 100 రోజులు. ఆ లుక్ చూసారా, ఇంకో 100 రోజులు. అది చూసారా, ఇంకో 200 days. దట్ ఈస్ చైతన్య. పాటలు విన్నారు కదా. We have to thank Sandeep Chowda for giving some wonderful music. ఈ ఆడియో ఫంక్షన్ లో అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, దిల్ రాజ్ గారికి, డైరెక్టర్ వాసుకి, కెమెరామ్యాన్ సమీర్ రెడ్డి, హీరోయిన్ కార్తిక్ అంటే కింగు శివ యాక్టింగ్ తో పాటు ఓ చంటి లాంటి వాడు యాక్టింగ్ వస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు మీరే చెప్పాలి. తప్పకుండా చైతు వుడ్ హావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.
the industry, the whole Andhra Pradesh is looking forward for his entry. All the best, Chaitu. Thank you very much. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ముద్దుగా చైతు అని చాలా ప్రేమగా సంబోధించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.